ఎందుకంటే మనం చూస్తున్నాము చాలా వరకు కూడా ఎంతమంది ఉన్నారు ఇక్కడంతా కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఎందుకంటే పెట్రోల్ పట్టించుకునే ఇదిలో ఉన్నారు కాబట్టి ఆ ఎవరు కూడా మాట్లాడడానికి ఇది చూపించట్లేదు. చూద్దాము సార్. అన్ని పెట్రోల్ బంకులలో ఇలాగే ఉందా సార్ పరిస్థితి? కొన్ని పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తారండి అక్కడ. క్లోజ్ చేశారు. ఆ, ఓకే. ఇక- అక్కడ మేము ఇక్కడ కోకాపేట నుంచి వస్తాను. కోకాపేట నుంచి వస్తున్నారు. ఆ, అక్కడ క్లోజ్ ఉన్నాయా సార్? క్లోజ్ ఉందండి. అక్కడ మన లాంగ్వేలీస్ దగ్గర పెట్రోల్ బంక్ క్లోజ్ ఉంది. క్లోజ్ ఉంది. అక్కడ భారత్ పెట్రోల్ బంక్ క్లోజ్ ఉందండి. ఆ. ఇట్లా మరి వెయిట్ చేస్తా ఉంటే డ్యూటీస్ కి టైమింగ్ ఇదంతా సెట్ అవుతుందంట. ఈ పెట్రోల్ ఉంటే ఏ టైంకి వెళ్ళొచ్చు డ్యూటీకి చెప్పొచ్చు. పెట్రోల్ దొరకట్లేదు అందుకు లేట్ అయిందని చెప్పొచ్చు. ఇలాగే కొనసాగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇంట్లో ఆఫీస్ సెలవు ఇస్తారు అంతే, ఇంకేముందండి. ఆఫీస్కి సెలవు ఇస్తారంటారు. ఆ. ఒకవేళ ఈ అంటే పెట్రోల్ అనేది ఇంకా యుద్ధం అక్కడ ఆగలేదు కాబట్టి వచ్చే సిచ్యువేషన్లు కూడా లేవు. టోటల్ గా బంద్ అయితే ఏంటి పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఇది ఆఫీస్ వాళ్ళు ఆలోచించి ఏదో మార్గం చూపించాలంటే. ఎలక్ట్రికల్ స్కూటీలు బండ్లు బైక్లు ఇప్పుడు రావు కదండి. ఇప్పుడు గ్యాస్ లేదండి, రైస్ కుక్కర్ ఆర్డర్ పెడితే వారం రోజులకి ఇంకా రాలే. వారం రోజులైనా ఇంక రాలే. ఓకే. ఇప్పుడు ఈ పెట్రోల్ అంతే కదా. ఇప్పుడు మనకి పెట్రోల్ దొరకట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్క బైక్ కావాలంటే రాదు కదా. దానికి కొనలేం కదా. బైక్ ఇంట్లో పెట్టుకొని ఆఫీస్కి సెలవు తీసుకోలేదు. ఓకే. సెంట్రల్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? సెంట్రల్ ప్రభుత్వం మనం ఏం చెప్పలేదు. అక్కడి నుంచి పైనుంచి రాందో వాళ్ళు ఏం చేయలేరు కదా. ఎట్లా రేట్లు పెంచారా డీజిల్ రేట్లు? లేదు లేదు, ఏం పెంచలేదు. ఇక్కడ మరి ఇక్కడే ఉన్నామండి. నైట్ 1 గంట వరకు వచ్చి ఇక్కడే ఉన్నాం. కార్కి ఇక్కడే ఉన్నారు నైట్ నుంచి. నైట్ 1 గంటకు వచ్చి కార్కి డీజిల్ కొట్టించి వెళ్ళాం ఆఫీస్ కార్కి. నైటు రాత్రి 1 గంటల నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.